అసలు మనము డైవర్స్ అనే మాట మన నోట నుండి రాకూడదు. ఎప్పుడు వస్తుందో తెలుసా ఆ మాట? నీ శరీరాన్ని నీ భర్త అధికారానికి ఇవ్వనంత వరకు నీ నోటన వచ్చే మాట, చిచి నేను ఈడితో కాపురం చేయలేనండి, ఈయన కూడా కాదు ఈడితో కాపురం చేయలేనండి, వద్దండి నాకు. ఎందుకు? అమ్మా నీ శరీరం అంతా కప్పుకోవే అని భర్త అంటాడు, ఈవిడికేమో ఇప్పుకు తిరగడం ఇష్టం. అలాంటి వారు ఉంటే మీ జీవితాల్ని మార్చుకోండి. నీ శరీరం నీ భర్త మాత్రమే చూడాలి. ఈ గుండీలు ఇప్పుకొని తిరుగుతారండి మగోళ్ళు. బాబు నీ శరీరం నీ భార్యకు మాత్రమే అధికారం. నాకు ఈ హెయిర్ స్టైల్ నచ్చలేదు, వెళ్ళి మార్చుకో. నీ భార్య కంటికి నువ్వు అందంగా కనబడాలి, నీ భర్త కంటికి నువ్వు అందంగా కనబడాలి. నీ భర్త ఏమి చెప్తే నీ శరీరం విషయంలో దాన్ని మార్చుకో. నీ భర్త కంటికి నీ భార్య కంటికే నువ్వు అందంగా కనబడాలి. ఎందుకంటే దేవుడు ఇచ్చిన ఆజ్ఞ, నీ శరీరం మీద నీకు అధికారం లేదు, నీ భర్తకి నీ భార్యకి అధికారం ఉంది. జారత్వం జరగకూడదంటే ఈ భర్త గారండి బయటోళ్ళతో మాట్లాడినంత టైం భార్యతో మాట్లాడటం. బయట ఉన్న ఆడవాళ్ళు అందరూ అందంగా కనబడతారు, ఇంట్లో కనబడే భార్య మాత్రం అందంగా కనబడదు. ఏం మాట్లాడుకోవాలన్నా, ఎంతసేపు మాట్లాడుకోవాలన్నా మీ ఆవిడతోనే మాట్లాడాలి. ప్రతిరోజు లేవగానే మీ భార్యతో ఐ లవ్ యూ డియర్ అని చెప్పాలి. మీ భార్య వైపు చూసి ఐ లవ్ యూ డియర్. ఎన్ని కోపాలు ఉన్నా, అయ్యా దేవుడు నీ కొరకు ఇచ్చిన ఒక అందమైన జీవితం, నీ భార్య జీవితం నీదే. నిన్ను నువ్వు ఎంత ప్రేమించుకుంటావో నీ భార్యను అలా ప్రేమించగలగాలి. ఉదయం లేవగానే నీ భర్తకి చెప్పు ఐ లవ్ యూ డియర్. హల్లెలూయా. దేవుడు ఏర్పాటు చేసిన బంధాన్ని ఆనందించాలి.